బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పైన హరీష్ రావు ఫైర్ అయ్యారు. చిల్లరగాళ్ళు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో ఉన్నా ఇదే పార్టీలో ఉంటా, చొక్కాలు మార్చిన విధంగా పార్టీలు మారవంటూ మండిపడ్డ హరీష్ రావు. ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐ మీన్ ఏ డిఫరెంట్ పార్టీ. ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్ట్ అన్నావు. మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్ప వాళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు, వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ నేను చెప్పి ఈ చిల్లరగాడికి సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ లేనోడికి, ఎవడన్నా క్యారెక్టర్ ఉన్నోడు ప్రశ్నించిన, వ్యక్తిత్వం ఉన్నోడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పినా దానికి అర్థం ఉంది. వ్యక్తిత్వం లేనోడు, విలువలు లేనోడు, నిజాయితీ లేనోడు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడానికి నేను సమాధానం చెప్పాలా? నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకుని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు ఈ నిపుణులే గొప్పగా చెప్పి నువ్వు మేడిగట్టొద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు, వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమనే వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? అంటే నీకు నచ్చితే ఒక మాట, నీకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు నిపుణులు, నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు అంటావా నువ్వు? రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఈసారి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. చిల్లెరగాడు, అసలు ఎలాంటి నియత్ లేనివాడు అంటూ తెలంగాణ లాంగ్వేజ్లో హరీష్ రావు అటు రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక పార్టీలో ఉన్నా ఇదే పార్టీలో ఉంటా అంటూ గతంలో తన పైన ఏదైతే భారతీయ జనతా పార్టీకి హరీష్ రావు వెళ్ళనున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు హరీష్ రావు అయితే కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక చొక్కాలు మార్చినంత ఈజీగా నేను పార్టీలు మారను అంటూ హరీష్ రావు మరోసారి అటు రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అదే సమయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో లేదు, కాంగ్రెస్ లోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాము అన్నాడు. కానీ ఈరోజు హరీష్ రావు మాటలను బట్టి చూస్తే కనుక తాను పార్టీ మారే ఉద్దేశం లేదు, ఇదంతా కల్పితము అని చెప్తూనే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అటు చిల్లెరగాడు, పార్టీలు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తాడు అని చెప్పి హరీష్ రావు చేశారు. అసలు ఏంటి ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? రవిచంద్ర, హరీష్ రావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చాలా హాట్ కామెంట్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న వరుసగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికార పార్టీ మధ్యలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. కన్నెపల్లి పంపు ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఒకవైపు ఆరోపణలు, విమర్శలు, తర్వాత డిమాండ్ చేస్తా ఉంటే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అది సాధ్యం కాదు, రాజకీయాలకు వెళ్తుందని ఆరోపిస్తూ నిన్న మరి ఆరోపించిన నేపథ్యం ఏదైతే హరీష్ రావు బీజేపీకి వెళ్తాడు అని నిన్న రేవంత్ రెడ్డి చాలాసార్లు వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ లేటెస్ట్ గా కామెంట్ చేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ వైపు నుంచి కూడా 3 నెలలు
నాకు ఇరిగేషన్ మంత్రి శాఖను అప్పగించండి, నేను మొత్తం సెట్ చేస్తానని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా కౌంటర్ కు ప్రతి కౌంటర్ గా 9.5 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు, తర్వాత ఆ మంత్రిగా ఇరిగేషన్ మినిస్టర్ గా ఏం చేయలేని హరీష్ రావు ఏం చేస్తాడు, ఒకవేళ బీఆర్ఎస్ లో ఉంటే ఎలా వీలవుతుంది మంత్రిత్వ శాఖ ఇవ్వడము, కాంగ్రెస్ లోకి వస్తే మా యొక్క కమిటీలో మేము ఆలోచన చేసి మేము తీసుకుంటాము అప్పుడు అని అన్నట్టుగా మాట్లాడి. సో మొత్తం మీద హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రెండు పరస్పర వ్యాఖ్యలు కనబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి వెళ్తాడని వ్యాఖ్యలు చేశాడు. సో దీనిపై ఈ రోజు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లాగా నేను చొక్కాలు మార్చినట్టుగా పార్టీలు మార్చను అని ఆయన గుర్తు చేశారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని పార్టీలు మారాడు, ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడు, 20 ఏళ్ల క్రితం ఏ పార్టీలో ఉండేది అన్నట్టుగా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను బీఆర్ఎస్ లోనే పుట్టాను, బీఆర్ఎస్ లోనే చనిపోతున్నాను, ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మరొకసారి నేను ఈ రోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానని కౌంటర్ ఇచ్చాడు. సో సీఎం రేవంత్ రెడ్డి లాగా దిగజాడు రాజకీయాలు అంటే ఏదైనా బీఆర్ఎస్ ఆరోపిస్తే ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తే వాళ్ళ మీద బుడుగు వెళ్ళడము రేవంత్ రెడ్డికి అలవాటు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన పెట్టింది పేరు అన్నట్టుగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవాళ కన్నెపల్లి పంపు మేము ఆన్ చేయమని చెప్తే ఎక్కడ సీఎం కు ఎక్కడ కేసీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రాకు నీళ్లు వదులుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను లేదా వాళ్ళ కష్టాలను రేవంత్ రెడ్డి చూడట్లేదు, చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడని కీలకమైన కామెంట్ కూడా జరిగింది. మొన్న కన్నెపల్లికి కేటీఆర్ ఆధ్వర్యంలో వెళ్తే నేతలందరినీ అడ్డుకున్న పరిస్థితిని చూసాం. అదేవిధంగా భవిష్యత్తులో ఒకవేళ కన్నెపల్లి పంపు కనుక ఇలానే ఈ కరువు ఇలానే ఉంటే ఆ పంపు ఆన్ చేయకపోతే దేవాదుల దగ్గర కూడా వెళ్తాం, అక్కడ కూడా రైతులకు రాష్ట్ర ప్రజలకు అక్కడి నుంచి అసలు ఏం జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ఉంది, ఇప్పుడు వాటర్ ఎలా ఉంది, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు, ఒకవైపు రిటైర్డ్ ఇంజనీర్స్ అదేవిధంగా ఇప్పుడున్న ఇంజనీర్స్ ఒకవైపు లేఖ రాసినప్పటికీ వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్డ్ జడ్జి ఒకవేళ ఇంజనీర్స్ కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవేళ ఈ ప్రాజెక్టు విషయంలో చేస్తే వాళ్ళ మీద ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఇంకా రకరకాల దాడులు చేయడం, ఇప్పుడున్న ఇంజనీర్స్ కనుక ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఏసీటీ దాడులు చేయించడం, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఆరోపిస్తే మా మీద బురద వెళ్ళడము, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డికి హిట్లర్కి ఎలా అయితే బుద్ధి చెప్పారో ప్రజలు చరిత్రలో, అలానే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్ గతే పడుతుందని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రవిచంద్ర, అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనిస్తే కనుక ఈ వారం రోజుల్లో ఏకంగా ప్రతి పార్టీ కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటు భారతీయ జనతా పార్టీ హరీష్ రావునే టార్గెట్ చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత కూడా అటు హరీష్ రావుని టార్గెట్. ఎందుకు కేవలం హరీష్ రావుని మాత్రమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? సో మొదటగా హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేయడం అంటే, హరీష్ రావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆయన కీలక నేతగా ఉన్నాడు. కేసీఆర్ తర్వాత హరీష్ రావే ఆయన కీలక నేత బీఆర్ఎస్ లో. కేటీఆర్ కంటే ఎక్కువగా కొంత ప్రజాదరణ లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత ఫాలోయింగ్ ఆయనకు ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోదిగా ఈయన ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి, మాజీ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కట్టారో అప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నాడు. సో కీలకమైన పోర్ట్ఫోలియో ఆయన దగ్గర గతంలో ఉండేది. సో ఈయన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా ఉంటాయి ఎప్పటికీ. ఎందుకంటే కొన్ని లెక్కలు, తర్వాత ఎక్కడెక్కడైతే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాడో హరీష్ రావు చూపెడుతూ ఉంటాడు. దాన్ని నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా అంతే. సో బీజేపీ కూడా కొంచెం హరీష్ రావు మీద ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పొలిటికల్ మ్యానేజ్ కోసం కూడా కావచ్చని ఒక అభిప్రాయం. ఎందుకంటే హరీష్ రావుకు కేటీఆర్ మధ్యలో కొంత గొడవ జరుగుతుంది, లేకపోతే రేపు భవిష్యత్తులో ఎవరు కేసీఆర్ వారసుడు అనే దాని మీద చాలాసార్లు చర్చ జరిగినప్పుడు వీళ్ళు కావాలని కొన్ని వ్యాఖ్యలు చేయడము, ఇంటర్నల్ గా ఇటు కవిత బయటకు వచ్చినట్టుగా ఏదో ఒక రోజు హరీష్ రావు కూడా బయటకు వస్తారని వీళ్ళు ఒక గేమ్స్, పొలిటికల్ గేమ్స్ అన్నట్టుగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకళ్ళు విమర్శలు చేసినప్పుడు దానికి ప్రతి కౌంటర్ గా ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ఉంటే మాట్లాడచ్చు, లేదంటే మనం చూస్తుంటాం ఏ పార్టీ అయినా, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా
పొలిటికల్ కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇవ్వడంలో ప్రతిపక్షాన్ని లేదా ఎదుటి వారిని ఇరుకున పెట్టే ప్రయత్నంలో కొన్ని కామెంట్ చేస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళ హరీష్ రావును కూడా కామెంట్ చేయడం ఇరుకున పెట్టే, ఎందుకంటే ఈయన బీజేపీకి వెళ్తాడని ఒకరు, కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఒకరు, అటు బీజేపీ కూడా హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. సో దీనివల్ల ఏంటంటే పొలిటికల్ గా హరీష్ రావును నోరు నొక్కేయడం. ఇప్పుడే అన్నాడు కన్నెపల్లి పంపు నొక్కమంటే మా నోరు నొక్కుతున్నారని కామెంట్ చేశారు. సో పొలిటికల్ గా మైలేజ్ కోసం కావచ్చు, లేదా దాడులు అంటే విమర్శలు చేస్తున్న నేతపై ప్రతి విమర్శలు చేసి కొంత డైవర్ట్ చేయడంలో కూడా భాగంగానే వ్యాఖ్యలు నిలబడుతున్నాయి. ఎటకేలకైతే హరీష్ రావు అయితే టార్గెట్ గా నడుస్తా ఉంది. ఆ మధ్యలో కూడా వార్తలు వచ్చాయి, అసంతృప్తిగా ఉన్నాడు కేటీఆర్ కు ఆయనకు మధ్యలో గొడవ అని. కానీ వీళ్ళు అధికారికంగా అయితే ప్రకటించారు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను, కేసీఆర్ తోనే ఉంటాను చనిపోయే వరకు అని. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేదో తెలియదు. కానీ ఇప్పుడైతే కామెంట్స్ అయితే టార్గెట్ హరీష్ రావుగా నడుస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. నందిగామ నియోజకవర్గంలో ఆందోళన